తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మన సంస్కృతిలో స్త్రీకి సముచిత స్థానం ఉంది. ఒక భార్యగా, ఒక అమ్మగా తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది. ఒక మగాడి విజయం వెనకే కాదు, రేపటి పౌరులుగా ఎదిగే పిల్లల భవిష్యత్తు వెనక కూడా ఉండేది అమ్మ రూపంలో ఒక స్త్రీయే. అదే స్త్రీ తప్పటడుగు వేస్తే, తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తల్లే తప్పులు చేస్తే, కట్టుకున్న భర్తను కన్న బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోతే, ఆ భార్య బంధం కోసం తప్పిస్తున్న ఓ భర్త, అమ్మ అనురాగం కోసం అలమటిస్తున్న ఇద్దరు పిల్లల మనోవ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఇతని పేరు మల్లేష్. ఇతనికి కవితతో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు 2 పిల్లలున్నారు. 2 పిల్లలకు తల్లయ్యాక కూడా కవిత తన తల్లి మాటలు విని తనను తన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను అంటోంది అని, తనకు పిల్లలకు న్యాయం చెయ్యమంటూ మల్లేష్ బతుకు జట్కా బండిని ఆశ్రయించాడు. భార్యని హింసించి వదిలేసిన ఎంతో మంది భర్తల్ని మనం చూసాం, వాళ్ళ కథలు విన్నాం. కానీ భర్తని వద్దు, నువ్వంటే నాకు అసహ్యం అని వదిలేసిన ఒక భార్య కోసం నాకు నువ్వే కావాలి, బ్రతికితే నీతోనే బ్రతుకుతాను అని పరితపిస్తున్న ఓ భర్త, అతని బాధను చెప్పుకోవడానికి మన దగ్గరికి ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు. మీ పేరు? మల్లేష్. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 కొడుకులు, 1 కూతురు. మీరే పెద్ద? మీకు పెళ్ళి ఎన్నాళ్ళయింది? 6 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? 2. పిల్లల వయసు ఎంతమ్మా? ఒక ఆమెకు 2 సంవత్సరాలు ఉంటే, ఒక ఆమెకు 5 సంవత్సరాలు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా ఆవిడ చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? 10 డేస్ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఊర్లో పెద్ద మనుషులకు కానీ ఎవరికైనా చెప్పాను వెళ్ళాలి. అవును. ఊరంతా ఎతికాను, మొత్తం ఎతికి లాస్ట్ వాళ్ళ చిన్నమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అంటే సపరేట్గా వస్తుంది కదా అని సపరేట్గా ఒప్పుకున్నాను. అంటే వాళ్ళమ్మ 2వ మ్యారేజ్ చేసుకుంది, మా ఊరికే ఇచ్చారు వాళ్ళమ్మ. ఆమె మొదటి భర్త బతికే ఉన్నారా? చనిపోయారు. చనిపోయిన తర్వాత 2వ పెళ్లి చేసుకుంది ఆవిడ. అంటే వాళ్ళ తాత నానమ్మ ఇద్దరు కలిసి నడిపారు అన్నారు. సరే, ఓకే. చిన్నప్పటి నుంచి వాళ్ళ నానమ్మ దగ్గరే పెరిగింది. అంటే మా ఊర్లోనే ఉంటారు కదా, ఒక ఇల్లు దాటే ఉంది, దూరం వాళ్ళ దగ్గరలోనే ఉంది. మా అత్త ఎన్ని రోజులు ఊర్లో ఇప్పుడు సంసారం చేస్తుందో అన్ని రోజులే ఉంటది. తనకు పిల్లలు లేరు. ఉత్తగా రూమ్ కిరాయికి రెంట్ తీసుకుని రూమ్ కిరాయి ఇక్కడ ఉంది. మా ఇంకో ఉన్న మా ఏమన్నాడంటే రూమ్ కాల్ చేసుకుని రా అని చెప్పాడంట. చెప్తే వెళ్ళిందంటే ఈమె వెళ్ళినాక 2 రోజులకు మళ్ళీ ఏమే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అత్తగారు కూడా 2వ పెళ్లి చేసుకున్నారు, ఆయనతో ఉండటం లేదా? రూమ్స్ సపరేట్ గా నా పెళ్లి కాకముందు రూమ్ సపరేట్ గా రెంట్ ఉంది. సరే, 2వ భర్త ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా, ఆ భర్త ఆవిడతో ఉన్నాడా లేదా? నువ్వు వాడ రూమ్ కాల్ చేసుకుని తీసుకొచ్చి ఈయన ఉందామన్నాడు. ఇప్పుడు మీ అత్తగారు ఎటు వెళ్ళిపోయింది తెలియదు, మీ మామను వదిలేసి మీ అత్తగారు వెళ్ళింది, ఆవిడ వెళ్ళి 2 రోజులకి మీ భార్య కూడా మామని అడిగాను నేను. గిట్ల పోయింది రూమ్ ఉత్తగా రూమ్ కిరాయి ఎందుకు తీసుకుని రా ఈయనే ఉందాము అని అన్నాడంట. అంటే వెళ్ళింది 2 రోజులకే మరి కవిత పోయిందని నేను ఊరంతా లింకాను. మీ భార్య పేరు కవిత. అంటే సింగూరు డ్యామ్ ఉంది కదండి, రోజు పేపర్ చూస్తూనే ఇక అది సడన్ గా డ్యామ్ ఉంది, మొత్తం అదంతా వెతికి నా భయం మీద నాకుంటది. పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఇంటికైనా ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు తెలిసిన నంబర్లన్నీ ఫోన్ చేశాను, కొంతమంది కలవలేవు. కలవకపోతే వాళ్ళ చిన్నమ్మకి వేసి చిన్నమ్మకి కలిసింది. గిట్లా పలానా దగ్గర ఉంది, పిఎస్ పోయినట్టు ఒక రోజు కాగితం రాసిచ్చి ఉండ్రి. ఆవిడ
పిఎస్ కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ మీద ఏదో కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా నచ్చ గొడవ ఉంటే చెప్పారు, నచ్చ చెప్పి ఉత్తగా జీవితం ఖరాబ్ చేసుకోకుండా, పిల్లల జీవితం ఖరాబ్ చేయకుండా మంచిగా బతుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా చెప్పారు. అలా కాదండి, ఇప్పుడు వెళ్ళింది ఆవిడ, వెళ్ళిన తర్వాత మీ అత్తగారితో వెళ్ళిపోయింది, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు ఉండండి, పోలీసులు వెళ్ళి మీరు అంతా బాగానే ఉండండి, కలిసి ఉండండి, జీవితాన్ని పాడు చేసుకోకండి అని చెప్పారు. మీరు వెళ్ళి ఆవిడ తెచ్చుకున్నారు, తెచ్చుకుని మీతో ఇంట్లోనే ఉంది. ఎన్ని రోజులు ఇంట్లో బాగుంది? 3 నెలలు కూడా 3 నెలలు బాగుంది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటుంది ఆవిడ? నేను మా అమ్మతోనే ఉంటాను, నీతో ఉండను, నిన్ను పిల్లల్ని వదిలేస్తాను అంటుందా అనే మాట నాతో. అదొక్కటే ప్రాబ్లమా మీకు? సరే, మీరు మీ కోడల గురించి చెప్పండి. అసలు ఏంటమ్మా ప్రాబ్లం? ఎందుకు వెళ్ళిపోతుంది ఆవిడ? వాళ్ళు వండుకుంటున్నారు, మీతో ఉండరు, మాతో ఉండలేరు. వీళ్ళిద్దరు సపరేట్ ఉంటారు, సపరేట్ గా ఉంటారు. ఇక ఒక పిల్ల, పెద్ద పిల్ల మా దగ్గరే ఉంటది. సరే, మీరు ఇద్దరు చిన్న పిల్ల, మీరు మంచిగా బతుకుంటారా అని మేము చెప్పాం. అంటే పెద్ద పిల్ల అసలు ఎప్పుడు వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర మీ దగ్గరే ఉంది. అసలు ఆవిడకి వాళ్ళ మీ కోడలికి మీ అబ్బాయికి ఏంటి గొడవ మీకు తెలియదు? ఏం గొడవ లేదు, చెప్పుకుంటా మాకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంది కదా, ఇద్దరు పిల్లల్ని కంది కదా, ఏదో కారణం ఉండాలి కదా. మా దగ్గర మేడం అంటే ఏమంటది అంటే, మీతో మేము ఉండం, అలా ఉంటాం అంటే గంటల బియ్యం కూడా ఇచ్చి అలా ఉంచిన. సరే, మీతో ఉండరంది, ఇతనితో సపరేట్ గా ఉంటారంది, మీరు సపరేట్ గానే కదా ఉన్నారు. మరి మీ చిన్న పాపతో మీరు ఇద్దరు ఉన్నారు, మీ పెద్ద పాప వాళ్ళతో ఉంది, మీ అమ్మ నాన్నతో ఉంది కదా. అప్పుడు పెద్ద పాప సంవత్సరం లోపు ఉంటది, అప్పుడు వదిలేసి అప్పుడు అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకటి మనిషికి పిచ్చి ఉండాలి, లేదా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండాలి, లేదా మీరు తప్పు చేయాలి, మీరు తిట్టాలి, కొట్టాలి. ఏది జరగకుండా ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి ఎవరన్నా? మొన్న సార్ చెప్పిన నుంచి. ఏ సార్? పిఎస్ లో కౌన్సిలింగ్. పిఎస్ లో అమ్మాయి ఏం కంప్లైంట్ ఇచ్చింది? పిఎస్ లో ఏం చెప్పింది? ఏదో చెప్పుండాలిగా. పిఎస్ సంసారం నేను చెయ్యాలని మాట మాట్లాడు. పుట్టి సంసారం చేయనని అంటే కొడతారు పోలీసులు. వచ్చి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను సంసారం చేయనని చెప్తారు ఎవరన్నా? దానికి ఒక కారణం చెప్పాలా లేదా? చెప్పు. పోలీస్ స్టేషన్ ఊరికే వెళ్ళిపోతామా? నువ్వు నిజం చెప్పేటట్టయితే ఇక్కడికి రావాలి, నాతో మాట్లాడాలి. ఊరిని ఇప్పుడు నా టైం వేస్ట్, నీ టైం వేస్ట్. ఇప్పుడు నువ్వు చెప్పే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఏదైనా తప్పు చేసిందా? నీకేదైనా అనుమానం ఉందా? నువ్వు ఏదైనా అడిగావా? లేదా నువ్వు తప్పు చేస్తావా? నువ్వు ఎవరితోనే తిరిగావా? అమ్మాయి నిన్ను అడిగిందా? తాగుడు అలవాటు ఉందా? నువ్వు అమ్మాయిని కొట్టావా? లేకపోతే మీరు హింసించారా కోడల్ని? ఏదో ఒకటి ఉండాలి కదా ఎవరన్నా చేయడానికి. ఎందుకు ఇద్దరు పిల్లలకి అన్నాక వెళ్ళిపోద్దా అమ్మాయి? నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఓపెన్ గా, ఫ్రాంక్ గా మాట్లాడాలి. ఏదున్నా నీ మనసులో ఉన్నది చెప్తేనే మేము నీకేదైనా న్యాయం చేయడానికి ఉంటది. పెళ్ళైనాక కొత్తలో కొట్టుకున్నా, తిట్టుకున్నామా, అన్ని చదువుకున్నా, అన్ని అయిపోయింది. చెప్పప్పా, ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు తిట్టుకున్నారు? ఇదే మామూలుగా ఆమె అంటది. ఏమంటది? మా అమ్మగారింటికి పోతామంటే పోతున్నా, ఇది బంగారం తెచ్చుకుంటా, అది తెచ్చుకుంటున్నాడని. ఇప్పుడు అమ్మగారింటికి వెళ్తానంటే నువ్వు గొడవ పడ్డానికి ఎందుకు అవసరం వచ్చింది? అమ్మ దగ్గరికి వెళ్ళడం తప్పులేదుగా, బంగారం తెచ్చుకోవడం తప్పులేదు. తప్పులేదు. పోయిందా? పోయింది, పోతుంది, మళ్ళీ ఆడిపోయినాక రాదు. ఏదో ఒకటి ఉండాలి, లేకుండా అమ్మాయి ఎందుకు? పోనీ నువ్వు తాగుతావా? నీకు తాగుడు అలవాటు ఉందా? నువ్వు తాగుతావని కోపగించుకొని వెళ్ళిపోతున్నా. నేను తాగుడు మానేయమని చెప్పిందా ఆవిడ? తాగుడు మానేయమని చెప్పింది. నువ్వు తాగడం మానేయటం లేదని వెళ్ళిపోయిందా? తాగుడు అంటే ఎప్పుడు తాగేసి ఆవిడ వచ్చి కొట్టావా ఎప్పుడన్నా? కొట్టలేదు. అంటే నువ్వు తాగేసి వచ్చి కొట్టలేదు, తాగుడు ఎప్పుడు తాగవు. ఆమె నేను తాగడం మానేయమని చెప్పలేదు, మరి ఎందుకు వెళ్ళిపోయిందా చెప్పు? ఎందుకు సంసారం చేయని అంటుందని అడిగారా? ఇప్పుడు ఆమె ఊరికినే కంప్లైంట్ రాస్తే బాధ పెడుతున్నాను. మీరు బాధ పెడుతున్నారు అంటే మీరు ఆవిడని కొడుతున్నారు, తిడుతున్నారు, తాగేసి అని చెప్పారు. సో మీరు అదేం చేయట్లేదు. మీ మాట విన్నాము. మీ భార్యని పిలుస్తాం, మీ భార్య గారు అమ్మగారిని పిలుస్తాం, వాళ్ళని కూడా అడుగుతాం. అప్పుడు ఎవరిది తప్పు అనేది తెలుస్తుంది. సో నువ్వు ముందు ఆవిడని పిలిచే ముందు ఆవిడ ఏం తప్పు చేసింది అనుకుంటున్నావు అది నువ్వు కరెక్ట్ గా చెప్పేసి, నువ్వు మనసులో మైండ్ పెట్టిన తర్వాత ఆమె వచ్చాక విను. నువ్వు ఇప్పుడు చెప్పకుండా తర్వాత ఆమె వచ్చి చెప్పిన తర్వాత నువ్వు ఏదైనా చెప్తే మటుకు తప్పు నీదే అంటాను నేను. న్యాయంగా నీదేదున్నది ఇప్పుడు చెప్పేసాయి. మీరు ఏంటి చెప్పండి సార్, మీరు చెప్పండి ఏంటి ప్రాబ్లం కదా. నేను చెప్పేది కరెక్ట్. ఇప్పుడు మీరు వచ్చారు, ఆ అమ్మాయి తప్పు చేసింది, లేకపోతే ఆ అమ్మాయికి ఏదో నాకు న్యాయం చేయండి అని మీరు వచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా అన్ని చెప్పాలి. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం? మాకు తెలియదు మేడం, మేము అలా ఉన్నాం. మా కొడుకు ఇంకో కొడుకు ఇట్లా పోయిసోడు అయ్యాడు, మీడియం పెళ్లి చేసినాం. ఆమెకి ఇప్పుడు కాన్పుకు తోలుకొచ్చాం సంగారెడ్డికి. ఇప్పుడు సర్కార్ దావకానికి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు కొడుకు పుట్టిండు, ఇలా డిశ్చార్జ్ చేశారట.
రండి రండి అంటే మళ్ళీ మేము ఇప్పుడు వచ్చినాం మేడం. ఇక్కడికి వచ్చారు. ఓకే ఓకే. మీకు అసలు ఏం తెలియదు వీళ్ళిద్దరు మధ్య కూడా. వీళ్ళది విషయం మీ కోడల మీద మీకేమి బాధ లేదా? కోడలు మంచిదా? మంచిగానే ఉంటది. ఆమె ఎంతలో ఆమె చేసుకుంటారు. ఇంటికాడ లేస్తుంది, ఉడుస్తుంది, వండుకుంటారు, తింటారు, పంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో మేము అట్లా వంటి. ఓకే సరే, ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలుద్దాం. కవిత కదా మీ కోడల పేరు, రాములమ్మ వాళ్ళ అమ్మగారి పేరు ఏంటి? రాములమ్మ. సరే వాళ్ళిద్దరిని పిలుస్తాను ఇప్పుడు. కవిత, రాములమ్మ రండి. కవిత, నీకు ఇద్దరు పిల్లలు కదా, చిన్న పిల్లలు, 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు. వాళ్ళని అట్లా వదిలేసి నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే మా ఆయన నన్ను బాధ పెడుతుంది మేడం. ఎవరు? మీ ఆయన. నీకు పిల్లలంటే ఇష్టం? ఇష్టం మేడం. వాళ్ళు లేకుండా నువ్వు ఉండగలుగుతున్నావా? ఉండలేను మేడం. బట్ అయినా కూడా మీ ఆయన పెట్టే బాధలలో వదిలేసి వెళ్తాను. ఏం బాధలు పెడుతున్నాడు అతను? బంగారం తీసుకురమ్మని కొడతాడు, తాగుతాడు. ఇక తాగని మాంతాడేమో అని చూసుకోండి అని చెప్పినాడు. పనికి వెళ్ళిన మా ఊళ్ళో కోపుల పని నడిచినాయి మేడం. ఇక పని పైసలు రాగానే ఆయన తీసుకెళ్తాడు, సంతకం పెట్టించుకుంటాడు. ఇక బస్ ఛార్జ్ మాత్రం ఇస్తాడు, తోలిస్తాడు. ఇక నైట్ 12 గంటలకు వస్తాడు తాగేసి. ఇక బంగారం ఏమన్నా అంటే సంవత్సరం ఖరాబ్ అవుతుంది, ఇంకెప్పుడు తెస్తావు అని బంగారం తీసుకురా అని కొడతాడు. ఎక్కడికి వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకురామంటాడు. నేను మా అమ్మ ఇస్తుంది, ఏడుకోతుంది. మా అమ్మ ఉన్నదే ఒకటి, నేను మా అమ్మకి ఒక్కదాన్నే. ఈ పొద్దు కాకపోతే రేపు ఇస్తుంది, ఏడికెళ్తుంది. మనం మంచి బతుకుతే ఆమె మొత్తం మనకే వస్తుంది అని నేను చెప్పినాను మేడం. అంటే మీ అమ్మకి ఆస్తుందా? మా అమ్మకు ఉంది మేడం, ఇల్లు భూమి ఉంది. మా అమ్మ ఒక్కతే, మా నాన్న చనిపోయింది. మా అక్క చెల్లెలు ఎవరు లేదు, నేను ఒక్కదానే మా అమ్మకు. అయితే మా అమ్మ చెప్పింది, నీ మాటలు వస్తే బాగుండదు బేట అంటే, ఏం చేయాలమ్మా బంగారం దేమంటే, నా పరిస్థితి బాగాలేదమ్మా, నీకు పెట్టకపోతే ఎవరికి పెడతా, మీరు మంచిగా ఉండండి, మంచిగా బతుకోండి అని చెప్పి మంచి చూసింది చెప్పింది. నేను ఆయనకు చెప్పిన ఇట్లా అంది మా అమ్మ అంటే కూడా, నువ్వు నన్ను బతకనియ్యవు, నన్ను బాగుపడనియ్యవు, నన్ను పైకి రానియ్యవు అని చెప్పి కొట్టింది మేడం. కొట్టినాక మళ్ళీ మా మేనత్తకు ఫోన్ చేయించింది, మాట్లాడినా. నా పరిస్థితి బాగాలేదమ్మా, ఓ సంవత్సరం ఆయనకి ఇస్తా అని అన్నది మా మేనత్త. అయితే ఇట్లా అన్నది అని చెప్పిన, ఆయన ముగ్గురే మాట్లాడినా. పెళ్ళి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు అవుతారు అని ఆయన నాకు టార్చర్ పెడితేనైనా నేనేం చేయాలి? అక్కడ ఆమెకు దిక్కు మాట్లాడుతున్నా, నీ దిక్కు మాట్లాడుతున్నా, మీ ఇద్దరు అనిమితే నేను అలిగిపోతున్నా అంటే కదా మళ్ళీ రివర్స్ మాట్లాడతావు కొట్టిండు. కొడితే మా అమ్మకి చెప్పిన, అమ్మకి ఇట్లా కొడుతున్నా అంటే కాన్ పెట్టేది ఒక్కసారి చూడు పోని అని చెప్పి నచ్చ చెప్పింది. మీరు ఇప్పటికి 4-5 సార్లు మీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మీరు నచ్చ చెప్పి పంపించారమ్మా, అంతేనా? అక్కడే వెళ్ళి ఉండని పంపించారు. నచ్చ చెప్పి పంపించింది. వచ్చేసిన, వచ్చినాక చెప్పినాక 2-3 నెలలు మంచిగా ఉండు. అంటే మీ అత్త మామ ఎప్పుడు నిన్నేమనలే? నన్ను ఏమనలేరు మేడం. నిన్ను టార్చర్ పెట్టేదల్లా మీ ఆయన. మా ఆయన మామ అత్తమ్మ అడ్డం వస్తే వాళ్ళని కూడా కొడతాడు మేడం. మీ అత్త మామ అంటే వచ్చిన వాళ్ళని కూడా కొడతాడు. ఇంకా పెద్దగా అవుతుంది ఎందుకని చెప్పేసి కట్టెలకని వెళ్ళి వచ్చేసిన అమ్మోళ్ళ ఇంటికి. ఓకే, మీరు లాస్ట్ వెళ్ళినప్పుడు మీ ఆయన బాగా కొడితే ఇంకా బాధలు భరించలేక కట్టెలు కొట్టుకొస్తారని వెళ్ళి ఇంటికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. సో పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. ఒక పాపని తీసుకుపోయినా, చిన్న పాపని. పెద్ద పాపను ముందు నుంచి మీ పెద్ద పాప మీ దగ్గర మీ అత్త మామల దగ్గర ఉంది. సో చిన్న పాప నువ్వు తీసుకెళ్ళిపోయావు. వెళ్ళిపోయి మీ అమ్మ దగ్గరికి ఉండిపోయావు. వెళ్ళి నువ్వేమన్నా కంప్లైంట్ ఇచ్చావా? ఏం కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను మేడం. మా మామ మా అత్తమ్మ మా చిన్నమ్మకి ఫోన్ చేసినారంట. ఏ కంప్లైంట్ ఇవ్వకమని చెప్పు, ఊరికి పెద్ద మనుషులను దొరుకుని రమ్మని మాట్లాడదాము అన్నారంట. ఎవరు? మీ అత్త మామ? మా అత్త మా మామ చెప్పారు. అయితే ఎందుకులే కంప్లైంట్, వాళ్ళు అట్లా చెప్పిరంట కదా, మా ఆడవిలో డెలివరీకి ఉండే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుర్రో అని చెప్పేసి మేము ఇయ్యలేదు మేడం. ఇవ్వకుండా కాముకుంటే ఈయన ఒక వారం తర్వాత వచ్చిండు. రావా అంటే, నేను ఎందుకు రాను, నా సంసారం నేను ఖరాబ్ చేసుకుంటాను, నాకు చేయాలని లేదా అంటే, నువ్వు అంత కష్టం ఏం చేస్తున్నావు అని మాట్లాడినా. నేను చేసుకున్న సంది నువ్వు చేయమన్న పనికి పోయినా, పొమ్మన్న తనకి పోయినా, వద్దని తనకి పోలేదు. మళ్ళీ ఈ పొద్దునాడు నువ్వేం కష్టం చేసినావు అంటే, నాకు చదువునంత పూర్తిగా చేసినా మేడం. నేను చదువుకున్నా, మా అమ్మ మా తాత మా నాయనమ్మ చదివిపించారు నన్ను. 10th చదివినా మేడం. అయినా నీకోసం అన్ని పనులు నేర్చుకున్నా, కానీ కొట్టడం బాగలేదు. నన్ను కొడతావు, నన్ను కొట్టినందుకు మా అమ్మ అడ్డం వస్తుంది, మా అమ్మని కూడా కొట్టుడే. మిమ్మల్ని కూడా కొడతాడమ్మా? ఒక్కరం బాధపడేది, ఇద్దరం బాధపడుతున్నాం. మేము ఉన్నమే ఇద్దరం. ఇప్పుడు మీ కంప్లైంట్ మీరు ఇవ్వలేదు, బట్ మీరు ఇచ్చారు కంప్లైంట్. అప్పుడు ఇచ్చినప్పుడు మీ మామ ఫోన్ చేసి ఆ కంప్లైంట్ అంతా వద్దు, సెటిల్ చేసుకుందాం రండి అని చెప్పారు.
చెప్తే మీరు వచ్చారా, ఇంటికి వెళ్ళారా? ఇంకా వెళ్ళలేదు మేడం. ఇంకా అప్పటి నుంచి కామ్గానే ఉన్నాం. అంతట్లో నేను వచ్చిండు అనమాట. వచ్చి మళ్ళీ ఇంటికి పిలిస్తే మీరు వెళ్ళాలని చెప్పారు. నేను రానని చెప్పిన. ఇప్పుడు కూడా మీరు రానని చెప్తున్నారు? రానని చెప్తున్నా. నా వల్ల మా అమ్మ బాధపడుతుంది మేడం. మాకు అమ్మ ఇంట ముందు ఎవరు లేరు మరి. సరే, ఇప్పుడు మీరు చిన్న పాపను తీసుకొని వెళ్ళిపోయారమ్మా, మరి మీ పెద్ద పాప పరిస్థితి ఏంటి? పెద్ద పాపను కూడా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? పెద్ద పాపను ఎందుకు వదిలేసారు అంటే మా మామకు ఇష్టం ఆ పిల్ల అంటే. మీ మామకి ఉండలేడు కాబట్టి ఇష్టపెట్టిపోయినా. నమ్మకం వాళ్ళ మీద, పిల్లలను మంచి చూస్తారని నమ్మకంతో ఇష్టపెట్టిపోయినా. ఇప్పుడు ఆవిడ చెప్పిందంతా మీరు విన్నారు కదా, ఇప్పుడు అడగండి, మీరేం చెప్తున్నారు? నేనేమి చేయలేదు, నేను అంత మంచిగా. ఊర్లో ఇప్పుడు పక్కింటి వాళ్ళు అయితే ఉంటారు కదా, అసలు మీరు ఆమెను కొట్టనే లేదు? కొట్టలేదు. ఏంటమ్మా ఇప్పుడు ఆవిడ అడుగు ఎదురుగా ఉంది కదా. నేను కొట్టాను. నేను కొట్టినావు కాబట్టి వచ్చేసిన. కొట్టినప్పుడు వాళ్ళ అమ్మను కూడా కొట్టావని చెప్పి. కొట్టినప్పుడు వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఎవరి దగ్గరికైనా పోయి నన్ను కొడుతుండని ఒక మాట అన్నది. ఇక మేడం ఇప్పుడు కొంచెం నాకు భయం అవుతుంది మేడం అంటే కొంచెం సేపు దాకా ఇష్టం మేడం. తెల్లని దాకా నా దగ్గరనే ఉంటారా మేడం? మరి ఎవరైనా సాక్షులు అంటే తెల్లని దాకా ఎవరైనా ఇంట్లో కావలుస్తారా? నన్ను కొడుతున్నావని భయానికి రారు. తెల్లారైనా సరే నువ్వు పోయి నువ్వు ఎవరైనా పెద్ద మనుషులు నన్ను అప్పుడు నేను గ్యారంటీగా నేను తల ఉంచుతుంటా కొట్టినట్టయితే. మిమ్మల్ని రాత్రులు కొట్టాడు అతను. మీరు పొద్దున్న వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేయడానికి ఊర్లో సర్పంచ్ ఉంటాడు, ఊర్లో అందరు నాదికే మాట్లాడతారా? ఏ సర్పంచ్ చెప్పారు మేడం? నీ దగ్గరకే వస్తా 4 మాటలు. నువ్వు 4 మాటలు ఏమంటావు? ఏందమ్మా ఇజ్జత్ బాధ్యత లేదు, నేను ఒక నాడు చెప్పినా మళ్ళా చెప్పనీక నేను ఏమన్నా ఉంటానని ఎంబడి అనవా? ఊకే మనకు చెప్తారా వచ్చి? నువ్వు అంటే సర్పంచ్ పడేలు కూడా ఇజ్జత్ లేకుండా అయిపోయింది. సర్పంచ్ కూడా చెప్పనీక వీలు లేకుండా అయిపోయింది. ఆ ఊళ్ళో మనం ఎవరికి చెప్పలేము. మనం టీవీ కలెక్షన్ కట్టనీకి శాత కాకపోతే వీళ్ళు ఉండని బెట ఈ అలడికి ఉండని మళ్ళీ తర్వాత బంగారం అంటే నువ్వు ఆడిపోతుంది. ఆడపిల్లలు ఉన్నారు, రేపు పొద్దుగాల నీకేదన్నా పరిస్థితి వస్తుంది, వచ్చినప్పుడు తెచ్చుకొని పెట్టుకుందరు కానీ ఆడిపోతుంది. మీరు కష్టం చేసుకొని బతుకురు అని అంటే ఏందే నువ్వు అనేది అని చెంప మీద కొడితే పోగు ఎగిరిపోయింది. చెంప మీద కొడితే 2-3 మాటలు నన్ను. సరే, మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని హింసించారు. సో మీ అమ్మాయిది ఏ తప్పు లేదు, మాటకు ముందు కొడతాడు అంతే. ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కొట్టకుండా మంచిగా చేసుకొని కష్టం చేసుకొని బతుకుంది. నేను చచ్చినంత పురంతరం బట్టంటావు బరగంటావు నేను అన్ని విధాలు చేస్తా వచ్చిందాక. మీరు కష్టం చేసుకొని బతుకుని ఇంట్లో కూర్చోమంటలేదు. ఇద్దరు కష్టం చేసుకుని. మీరు ఒక తల్లి, మీ కూతురు, ఆమె జీవితం ఆ పిల్లల జీవితం ఇంపార్టెంట్. మిమ్మల్ని ఒక్కటే నేను అడుగుతున్నా, మీరు మనసారా నిజం చెప్పండి, మీ కూతురుది ఏమి తప్పు లేదా? ఏం తప్పు ఉంది మేడం? చెప్పు. బంగారం కానే ఉన్నది, ఏం తప్పు? నేను అడుగుతున్నా. ఏం తప్పు లేదు, ఏం తప్పు లేదు. కొట్టుడు ఒకటే తప్పు ఉన్నది. ఏం అతను కొట్టడము కూడా తప్పే. కొట్టుకు బాధకు వాడు భరించలేక వస్తుంది అంతే. ఎవరు అడ్డం పోరు వాళ్ళ ఇంట్లో. మీరు మీ ఆయన కూడా వదిలేసి మీరిద్దరు సపరేట్ గా ఉంటున్నారని చెప్తున్నారు. సపరేట్ ఎందుకున్నా? మొన్న ఇడికి కరెంట్ బిల్ కడదామని ముందు కిరాయికుని ఉంటామా, కిరాయికుంటాడు. మా అల్లుడు చచ్చిపోయినప్పుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఊరుకోయినాక సందంగా చేసి మళ్ళీ వచ్చిన వీళ్ళు గొడవ. మా అన్న కూడా గొడవ పెట్టుకున్నాడు. బిడ్డని అక్కడిని ఎందుకు ఉంచి వచ్చినామని అట్లా గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటాక మళ్ళీ వచ్చి మేము తోలుకొని మేము తోలిచ్చినాక వచ్చిన. ఆనే ఉన్నా, మా అత్త చచ్చిపోయింది, ఆనే ఉన్నాక ఇక్కడ కిరాయికి రూమ్ ఉంది కదా, ఆయన ఏమంటాడు అంటే కనుక్కోలేడు కదా మేడం. కనుక్కోనందుకు నీ బిడ్డ నా దగ్గర రావద్దు అని ఆయన అంటాడు. అంటే నా బిడ్డ నా దగ్గరికి రాదెప్పుడో నేను ఆడ రూమ్ ఉంచుతా. 100 ఏళ్ళకి ఒక్కనాడు అయినా నా బిడ్డ వాళ్ళు తక్కువ ఎవరు లేరు. చిన్నమ్మ కాకాయలు ఎవరు కదా మేడం. అయితే మా దగ్గర ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నా. నేను ఉన్నంతసేపు నా బిడ్డ కట్టుకుంటాను నేను కష్టం చేసి. ఇప్పుడు 1000 రూపాయలు ఇక్కడికి వెళ్ళి పింఛన్ వస్తుంది మేడం. ఆ పింఛన్ పైసలన్నా నా బిడ్డ 100 ఏళ్ళకి ఒకనాడన్నా పండుగ తోలుకపోయి నా పిల్లకి తినబెట్టుకుని వస్తా. నువ్వు తోలియకు వచ్చినావు కదా, వద్దంటున్నావు కదా, నా ఇంటికి ఆయన తినబెట్టుకుని వస్తా. నీ ఇంటికి రాకుండా సార్ మీ అమ్మాయిని ఇంటికి తీసుకురావద్దు అని చెప్పారు. ఆయన వదిలేసి ఇప్పుడు ఈమెతో ఉన్నారు. ఆయన వదిలేసి చెప్పండి. ఇక సంవత్సరం ఒకసారి పండుగలు వస్తాయి కదా మేడం. అయితే ఆ 1000 రూపాయలు వస్తాయి కదా, నీ కష్టం వద్దు ఏమొద్దు. ఆ 1000 రూపాయలు వచ్చినా నా పిల్లకు ఇంత అన్నమో వన్నమో వండుకొని తినబెట్టుకొని వస్తా. నేను ఆ రూమ్ కాల్ చేయమంటున్నా, నేను కాల్ చేయ. నా పిల్లని వద్దన్నప్పుడు రూమ్ ఎందుకు కాల్ చేస్తా? కాల్ చేయ ఉండ నాన్ని 100 ఏళ్ళకి ఒకనాడు పోయినా కానీ రూమ్ ఉంటుంది. లేదు, ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో చాలా తేడా ఉంది, ఇతను చెప్పే దాంట్లో చాలా తేడా ఉంది. మీరిద్దరు కూడా నిజాలు మాట్లాడలే. నిజాలు మాట్లాడితే తప్పితే ఇక్కడ ఎవరికి ఏం చేయలేం. ఏం న్యాయం చేయాలన్నా మీరు నిజం చెప్పాలి. మీరు మంచివారు, మీరు పుణ్యాత్మలు అంటాడు. నేను పుణ్యాత్ముడు అంటే ఎట్టగొద్దు. ఎందుకు పిచ్చిదా? ఆ అమ్మాయి అన్నా పిచ్చిదా ఉండాలి, నువ్వన్నా పిచ్చాడో ఉండాలి.
నువ్వు డబ్బుల కోసం హింసించావని చెప్తుంది ఆవిడ. ఆమెమో నిన్ను కొట్టావంటుంది. ఊర్లో ఎవరికన్నా ఒకరు చెప్తే అక్కడ న్యాయం జరగదు. ఇప్పుడు ఊర్లో చెప్తే న్యాయం జరుగుతుంది. మీరు ఊర్లో వెళ్ళి పంచాయతీ పెట్టుకోవడానికి సిద్ధమైన ఎందుకు చెప్పరు? మస్తు మాటలు చెప్పించిన. అప్పుడైతే తప్పు నీదే అన్నమాట. మస్తు మాటలు చెప్పి ఊర్లో పెద్దవాళ్ళు అన్నవాళ్ళు కొంచెం ఉండండి. ఊర్లో పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా న్యాయం చేయడానికే చూస్తారు తప్పితే ఎవరు నువ్వెందుకు వచ్చావు పోయి సావని ఎవరు అనరు. అంటారా? 10 సార్లు నువ్వు వచ్చినా నువ్వు కష్టంలో ఉన్నావంటే నీకు న్యాయం మంచి చెడు చెప్తాం ఎవరన్నా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు. మీరు ఇజ్జత్ పోయే పని ఏదైనా మీరు చేసి ఉండాలి. ఆ ఊర్లో వెళ్ళి మాట్లాడితే ఏం జరిగిందని తెలియకుండా పోదు కదా. అప్పుడు తెలిసిన తర్వాత మీ తల తీసి మీరు అబద్ధం చెప్తే మటుకు మీ తల తీసి ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? మా తల తీసి నరికేసిన సార్ మేము. మీరు అబద్ధమే చెప్పట్లే, అబద్ధం అస్సలు చెప్తాను. మీకు మొన్న కూడా మా సంగారెడ్డికి మహిళ మనం లాస్ట్ వచ్చి మీ ఆయన వదిలేదు, మీ అమ్మాయి ఏం తప్పు చేయలేదు, తప్పని తెలియదు. ఆయన ఎందుకు వదిలేసిన నేను వచ్చి 15 రోజులు అయి నేను వచ్చి ఈ అమ్మాయి వచ్చిందని ఈ అమ్మాయిని ఎక్కడ వదిలి పెట్టుకోవాలి వస్తుంది అని చెప్పు. అలాంటప్పుడు ఒక్క విషయం వచ్చింది కదా నీ దగ్గరికి, అరే నడు ఏమదో అది సర్ది చెప్తా అని తొలుకొని రానుంటి తల్లివే కదా, తల్లివే కదా వచ్చి తొలుకొని రానుంటివి నా దగ్గర కాకు ఊర్లో పోలీస్ స్టేషన్ కి రానుంటి, అక్కడ ఇక్కడ కాకుండా పోలీస్ స్టేషన్ కి రానుంటి, వచ్చి అక్కడ మాట్లాడినట్టు తోలుకొచ్చి నా బిడ్డని కొట్టినప్పుడు అప్పుడు ప్రూవ్ చేయనుంటి వాడు. అంతే కదా మీరు కొట్టలేం చేయలేదు, కొట్టకుండా చేయకుండా కొట్టినామని ఇది ఒక బంగారం మీద అదొక. మరి మీరు మీకు అంత అన్యాయం జరిగిపోతే ఇప్పుడు మా దగ్గరికి ఎన్నో కేసులు వచ్చాయి, ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మందిని భర్తలు హింసించారు. వాళ్ళందరికి కూడా ఊర్లో పెద్దలు గాని పోలీసులు గాని అందరూ మంచిగా చేశారు. మీ ఒక్క విషయంలోనే చాలా కొత్తగా ఉంది. మీరు కష్టపడ్డ ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని బొమ్మంటున్నారు. అట్లా ఎందుకంటారు చెప్పండి? ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి? ఆ పిల్లలు బాగుండాలి, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీరిద్దరు కలిసి ఉండాలి. అతను నువ్వు వస్తే చూసుకుంటానంటే వాళ్ళు ఏడే కలిసి ఉంటారు మేడం. పొద్దుగాల పోతాడు కోపుల పానికి, పిల్లని ఎత్తుకురాకంటే పిల్లని ఎత్తుకొని పోయింది కోపుల పానికి. పోతే వాళ్ళ అత్తమామకు తెలియకుండా కోపుల పానికి చిట్టీలు వచ్చినాయంటే తీసుకొని సైకిల్ మీద కూర్చొని పెట్టుకొని పోతాడు. పోయి ఆడ చిట్టీలు పైసలు రాగానే బ్యాంకులో కలిసి తీసుకుంటాడు. 10 రూపాయల పోరు చేతులు ఇస్తాడు, ఇంటికి పంపిస్తాడు. ఆయన తాగుతాడు, ఆకలి పడతాడు. 12 గంటల రాత్రికి వస్తాడు. అప్పుడు ఏం చేయాలి? అందాక చూసుకుంటూ రావాలి. ఈ ఎవరు చెప్తారు? ఊళ్ళో ఎవ్వరు చెప్పరు. ఇతను తప్పు చేస్తే ఊర్లో చెప్పరనద్దు. ఎందుకు చెప్పరు చెప్పండి? చెప్పి మస్తు అందరు ఊరంతా మా చుట్టే ఉన్నట్టు. ఏ పడేల దగ్గరకు పోయినా కానీ వాడేవాడు చెప్తాను. నన్ను కొట్టినా నేను పోతే మన దగ్గరికి ఎందుకు పోయినామని అడిగిరు. రాములమ్మ ఇప్పుడు నీ జీవితం సగం అయిపోయింది, ఈ పిల్ల జీవితం పిల్లలు కూడా అయిపోయింది. పిల్లల జీవితం మనసులో పెట్టుకొని నువ్వు మాట్లాడు. మొత్తం అయిపోయిందనే మేడం మస్తు పోరాడుకుంటూ వస్తున్నా. నేను చేసిన కష్టం వాళ్ళు తిన్నా సరే అని నేను మస్తు ఓడాడుకుంటూ వస్తున్నామ్మా. వాళ్ళ ఇష్టం ఉంటే నేను వద్దంటలేను. వాళ్ళిద్దరు ఆల్మోగని కూడా తాపుతంటలేను. బతుకుతే మంచిగా బతుకుమాను, కొట్టకుండా బతుకుమాను. దాన్ని జీతం ఉంచు, నువ్వు ఒక బాసాలను పంపించుకో, కానీ కొట్టకుంటే ఇద్దరు ఆల్మోగులు మంచిగా అంటున్నాను. కొడితే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా మేడం. నాకు ఎవరున్నా చెప్పు. ఇప్పుడు అతను కొట్టకుండా మా ముందు అన్ని ఒప్పుకుంటున్నాడు. అతను నువ్వు కొట్టకుండా చూసుకుంటాడు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, పెళ్ళాన్ని బాగా చూసుకుంటాడు. ఇంట్లో ముందు జరిగింది వదిలేసా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? మంచిగా చూసుకుంటే ఓకే అన్నా. ఓకే మేడం, వాళ్ళు మంచిగా నాకు మంచిగానే కదా. అంతే కదా. మరి ఇప్పుడు అతను ఓకే చూసుకుంటానంటాడు, పంపిస్తావా? మంచిగా ఉంటే ఆమె అడుగు, నేనేం చేయలేదు. వాళ్ళు మంచిగా నేను మంచిగున్నట్టు నేను చేసేదంతా. మంచిగా చూసుకుంటాడంట, నువ్వు వెళ్తావా? మరి వెళ్ళను మేడం. ఎందుకు వెళ్ళావు మరి నువ్వు? నాకు భయం ఉంది మేడం, కొడుతున్నాను భయం. అరే ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు కదమ్మా. ఇప్పుడు మీరు ఇంతవరకు మీ బాధలు ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పుడు మేము పట్టించుకుంటాం అంటున్నాం. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఇతను చెప్పింది ఒక్కరు కాదు, మన నలుగురం కాదు, కొన్ని లక్షల మంది చూస్తున్నారు. అందరికి విషయం తెలుస్తుంది. ఇప్పుడు మీ ఊళ్ళో గాని చుట్టుపక్కల గాని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరూ చూస్తారు. సో ఇన్ని లక్షల ముందు అతను ఏదైనా చెప్తే అతను చెయ్యాలి. అతనిని మళ్ళీ కొట్టినా మళ్ళీ హింసించినా అతనికి చాలా పెద్ద శిక్ష పడద్ది. ఇప్పుడు 10 మందికి తెలిసిపోయింది విషయం. ఇప్పుడు అతను చూసుకుంటానంటున్నాడు, వాళ్ళ అత్త మామలు చూసుకుంటామంటున్నారు. నీకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు ఎందుకు వెళ్ళావు చెప్పు? కొడతాడని భయం మేడం. కొట్టాడని మేము చెప్తున్నప్పుడు నువ్వు కొడతాడని నువ్వు అంటే ఎట్లా? ఇప్పుడు అతను కొట్టనని చెప్తున్నాడు, చెప్తాడు మేడం. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది వేరే. నిజంగా నిన్ను కొట్టి నిన్ను హింసిస్తే నెక్స్ట్ సెకండ్ అతను మేము జైల్లో పెట్టేసి అతనికి ఏ శిక్ష వేయించాలో వేస్తాం. నీకు నీ పిల్లలకు ఒక దారి కూడా చూపిస్తాం. నువ్వు ఇప్పుడు వెళ్తావా అతనితో? ఈ రోజు నేను కొట్టను, నేను చూసుకుంటానంటే భార్య చాలా సంతోషపడి వెళ్తుంది భర్తతో. ఇంతవరకు అలాగే జరిగాయి. నువ్వు అతను చూసుకుంటానంటున్నాడు, మా ముందు ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ ఏం చూసుకుంటాడంటే ఏం చూసుకోవాలి? అరే చేస్తానంటున్నాడు కదమ్మా. ఇప్పుడు చేస్తానంటున్నాడు, చూసుకుంటానన్నాడు. ఏమ్మా నువ్వు చెప్పాలి కదా.
పక్కన ఇప్పుడు చూసుకుంటారన్నప్పుడు వెళ్ళడానికి ఏంటి నేను మస్తు చెప్తా మేడం, ఇద్దరు మొగులు మంచుకుంటే నేను చాలకపోతే కూడా నన్ను పోషిస్తా. కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ అమ్మాయిలో ఏదో ప్రాబ్లం ఉంది, నీకేముందో చెప్పు. ఒకవేళ వెళ్ళను అంటే నీ మనసులో చూడడం అన్నది మాట చెప్పక, ఇంకా చూడడు చేయడం అన్నది వదిలే. చూడడం చేయడం మేము చూసుకుంటాం, అతను కొట్టడం అనేది మేము చూసుకుంటాం. ఈ మూడు కాకుండా నీకున్న ప్రాబ్లం ఏంటి? ఇద్దరు ఆడపిల్లలు కదా, అందుకే ఇంత దూరం మేమందరం మాట్లాడుతున్నాం. తప్పు చేసిన తర్వాత మనం ఈ తప్పు చేసాము, దీని నుంచి ఎలా బయటపడాలి, దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు గొప్ప మనుషులు అవుతారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది? అతను ఎంత బాధపడుతున్నాడు, మీ మీద ఉన్న ప్రేమ అతని కళ్ళల్లో కనబడుతుంది. నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు, నువ్వేదో ఫిక్స్ అయ్యావు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఆయన కొడుతున్నాడు బాధ వల్ల, నా కష్టాలు నేను చేసుకుని బతకాలనుకున్నా, అంతే. ఫిక్స్ ఏం లేదు ఇక. నువ్వు నన్ను హింసించావు, అందుకే నీ దగ్గరికి నేను రాలేకపోతున్నానని చెప్పు చూద్దాం. నువ్వు కొట్టడం వల్లనే నేను హింసించి బంగారం గురించి బాధ పెడుతున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నావు. తప్పు ఇక ముందు చేయను, అక్కడ ముందు చేయను, తోలుకుపోతాను అంటున్నాను. ఇప్పటికి మస్తు సార్లు నా తప్పు చేయవు 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 అని మమ్మల్ని బొందలకి చేస్తున్నావు, లాస్ట్ కోసం మమ్మల్ని చంపకూస్తున్నావు. నువ్వు ఏమమ్మా పానం తప్పి ఏం లేదు, లేకపోతే నువ్వే ఇట్లా ముంగ కూసేమని తెచ్చి చచ్చిపోవడానికి కూడా సిద్ధం ఉన్నాం మేము. మా ప్రాణం పోయినా సరే మాకు ఇవ్వలేదు. మా అమ్మకి నేను నాకు మా అమ్మ అంతే. నన్ను ఎందుకు చేసినావు తీసుకున్నట్టు, ఇద్దరు పిల్లలు ఎందుకు అన్నట్టు, వాళ్ళ జీవితం ఏం కావాలి అంత ఆలోచించేటైతే ఇంత కొలం కొట్టకొట్టివి కదా. బంగారం గురించి ఆ బంగారం ఉంటే రేపటికన్నా వస్తుంది, కష్టం చేసుకుని బతుకుదామని ఉండాలి. కొడితే ఊర్లో పెద్ద మనుషులు అడిగేది ఉంటుంది. ఒక్క పెద్ద మనిషి ఏమన్నా చేద్దామంటే ఇంత దూరం పెద్ద మనిషి కాదా? ఇప్పుడు పెద్ద మనిషి కాదా? ఇంత దూరం వచ్చామంటే పెద్ద మనిషి కాదా? పెద్ద మనిషి కాదా? ఊర్లో ప్రతి ఊర్లో ఉండరా? ఊర్లో ఉండరా? ఊర్లో ఉన్నారు మస్తు ఎవరు ఉండరా? పగలంతా కూడా ఉండరా? ఉంటారు. అది నీకు తెలవాలి. నువ్వు చదువుకున్నావు, నేను ఇంకా చదువుకోలేను మొత్తానికి, అది నీకు తెలవాలి. ఇంకా నువ్వు చదువుకున్నావు, ఇంకా నువ్వు చదువుకున్నావు, ఇంకా నువ్వు నెత్తి మంచి పెద్ద తెచ్చుకొని నెత్తి మొత్తం నువ్వే కాల్ చేసినావు. కొట్టి 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 నెత్తి మొత్తం కాల్ చేసినావు. ఏమున్నది ఇంకా నెత్తిలా? పిల్లల గురించి నా బంగారం బంగారం అంటే బంగారం నేనేం వేసుకొని తిరుగుదామని సోకి పడతాను, రేపు అంటే తెస్తా. కానీ పిల్లలకు అవుతుంది ఆ బంగారం ఉంటే, నాకు అవసరం లేదు. నా పిల్లలకు అయితే నా భవిష్యత్తుకు అని దాపెట్టినా, రేపంటే రేపు తెస్తా బంగారం. అని నా పిల్లలు ఇదేమో నా భర్త ఇట్లా తాగుతాడు, ఇట్లా వేస్తాడు. సంపాదిస్తే ఎంతకన్నా సంపాదిస్తా, పొట్ట బట్టనే చాలు. నువ్వు బట్ట కూడా తేకమంటున్నా, మా అమ్మని తెస్తుంది నాకు బట్ట. నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక చీర తెచ్చినావా? నేను తీసుకున్నా. ఒక గాజు నేను తెచ్చుకున్నా. నేను తెచ్చుకోమన్నా, నువ్వు మంచుకుంటా సాలి అన్నా. నిన్ను కాదని నేను కూడా తెచ్చుకున్నా. చెప్పినా నాకు దాకు మంచి బట్టలు తెచ్చుకో, మంచి మంచిగుండు, కొట్లాడకు. కొట్లాడకంటే ఎప్పుడు కొట్లాడితే అసలు నిన్ను కొట్టలేదు, చేయలేదు. అది నీకు తెలవాలి. నాకు చీర ఇసుకురా, నాకు ఎప్పుడు అడగలేదు. మా అమ్మకే అన్న, నాకు మా అన్న తెచ్చి నీకు తెలవాలి. తెచ్చింది నీకు తెలవాలి. ఆగండి. ఇప్పుడు మీరిద్దరు సరే, మీ ఇద్దరు కొట్లాడుకున్నారు, బానే ఉంది. నీ కష్టం నువ్వు చెప్పావు, నీ కష్టం నువ్వు చెప్పావు. ఇంతవరకు నువ్వు ఎక్కడికో వెళ్ళావు, న్యాయం నీకు జరగలేదు, నువ్వు వెళ్ళావు, నీకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు, ఇది ఇక్కడ మొత్తం కొన్ని లక్షల మంది ప్రజలందరూ చూస్తారు. ఇంతమంది సాక్ష్యంగా మీరు ఏది చెప్పినా ఇంతమంది సాక్షి ఉంటారు ఇక్కడ ఏం జరిగినా కదా. అది ఒప్పుకుంటావా నువ్వు? సో ఇప్పుడు ఇవన్నీ మర్చిపోండి. అతను నువ్వు పిల్లలు అతని దగ్గరికి వెళ్తే నిన్ను కొట్టకుండా, నిన్ను హింసించకుండా, నీకు కావాల్సింది చేసి నిన్ను పిల్లల్ని చూసుకుంటానంటున్నాడు. మీ అత్త మామ కూడా అదే చెప్తున్నారు. నువ్వు వెళ్తావా లేదా? వెళ్తా మేడం, కానీ ఊళ్ళకి మాత్రం నేను వెళ్ళను మేడం. ఊళ్ళు ఉంటాను, విన్నాడు మేడం, ఊళ్ళో విన్నాడు, తాగుతాడు. బయటనా మంచి చూసుకుంటాడు మేడం, అవతం చెప్పొద్దు. బయట వేరు ఉంటా, బయట ఊళ్ళో బతికితే మంచి చూస్తాడు, పొట్టకు చేస్తాడు. ఆయన నాకు కూడా పని చేయాలనిపిస్తుంది, నేను కూడా చేస్తా, లేకపోతే ఇంటికానే ఉంటా. ఊర్లో కాకుండా పక్క ఊరు అనమాట, వేరే ఊరు ఉందాం బతుకుదాం, కానీ నేను మాత్రం ఊరికి రాను, నాకు ముఖం లేదు మేడం. అంతే. అంటే ఊర్లో అంతా మీకు అసహ్యం అయిపోయిందా? అసహ్యం మేడం, నాకు చిన్న అర్థం. ఇప్పుడు ఇలా టీవీలో వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది చూసిన తర్వాత మీ ఊర్లో వాళ్ళందరూ కూడా చూస్తారు. అందరికీ కూడా నువ్వేంటి అతనేంటి అన్నది తెలియకుండా పోదు. సో ఇప్పుడు నువ్వేం చిన్నతనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ తప్పు చేసినా అతను ఊర్లో వాళ్ళు కూడా అడుగుతారు. చిన్న పిల్లోడు కూడా, ఊహ తెలిసిన పిల్లోడు కూడా అడుగుతాడు, ఏరా నీకు బుద్ధి ఉందా, ఎందుకు చేసావని. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంతమంది చూస్తారు. ఊరికి నా గౌరవం పోదు కదా. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇంతమందితో చెప్పిన తర్వాత ఊర్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు ఏదన్నా ఊర్లో వాళ్ళు చూడంగా నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే తప్ప నీకెందుకు గౌరవం పోద్ది? నువ్వేమైనా తప్పు చేసావా?
అడుగుతున్నా అంటున్నా మేడం. నువ్వేమైనా తప్పు చేసావా? నేనేం తప్పు నువ్వేమంటున్నావు 4-5 సార్లు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను అలా ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటున్నావు. అది నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు టీవీలో చెప్పావు కదా, అందరికి తెలుసు కదా నువ్వు ఎందుకు వెళ్ళావు. ఇప్పుడు అందుకని ఒక పని చేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఒక డాక్టర్ గారు ఒక లాయర్ గారు ఉంటారు, వాళ్ళు ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇస్తారు, వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని చేస్తారు. ఆవిడ లాయర్ గారు, ఆవిడ చెప్తుంది అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ విషయాలు అంటే, అసలు ఎందుకు ఇట్లా నువ్వు అంటున్నావు అవన్నీ కూడా వాళ్ళు చెప్పేస్తారు. నువ్వు చెప్పట్లే కదా, ఇప్పుడు వాళ్ళని పిలుస్తా. అలాగే ఆయన డాక్టర్ గారు కూడా అసలు మీరు మీ మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అన్నది ఆయన కూడా చెప్తారు. ఇప్పుడు వాళ్ళని పిలుస్తాను. సరేనమ్మా, రండి సార్. సార్ ఇంతసేపు నేను వీళ్ళిద్దరితో మాట్లాడాను. 100% ఇద్దరు కూడా అసలు ప్రాబ్లం ఏంటన్న దానికి రావడం లేదు. సో ఇప్పుడు మీరిద్దరు వాళ్ళతో మాట్లాడి మనం దీనికి ఏం సొల్యూషన్ ఇవ్వగలమో చెప్పండి సార్. చెప్పండి సార్, మీ అనాలిసిస్ ఏంటి వీళ్ళకి? మేడం ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైనటువంటి మనస్తత్వం, అది మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అయితే మల్లేష్ విషయానికి వస్తే, మల్లేష్కి ఏంటంటే మాట తక్కువ, ఆలోచన ఎక్కువ. అంటే ఏంటంటే ఆలోచనకి మాటకి పొంతన ఉండదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అతను గమనిస్తే ఏంటంటే కర్ర ఎరగదు పాము చావదు అన్నట్టు ఉంటుంది అతని లెక్క. అక్కడ ఏంటి, ఏ కష్టం గురించి వచ్చాడు ఏంటి అంటే ఏంటంటే ఆలోచించడం వరకు చాలా ఆలోచిస్తారు, కానీ తీరా మాట చెప్పేటటువంటి వరకు ఈ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఏం చెప్పాలో తెలియక ఆ లోపల ఉండేటటువంటి ఉద్రేకమైనటువంటి భావం చేతల ద్వారా బయటకు వస్తుంటుంది. నెంబర్ 2 ఏంటంటే ఇతనికి పూర్తిగా పర్సనాలిటీ, వ్యక్తిత్వం అన్నది పూర్తిగా డిఫైన్ అవ్వలేదు. ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో చాలా మంది ఉంటారు. వీళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పర్సన్స్ అంటూ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వం అన్నది సమాజంలో ఉండేటటువంటి ఇతర వ్యక్తులు కానీ, లేకపోతే ఆఖరికి తాగుడు కూడా దాన్ని డిసైడ్ చేస్తారు అనమాట. అంటే తాగుడు ఏ విధంగా నడిపిస్తే, తాగుడు ఏదైతే చెప్పిస్తే, తాగుడు ఏ విధంగా చేపిస్తే ఆ విధంగా నడుచుకునేటటువంటి తత్వం అనమాట. సో ఇది అతని వ్యక్తిత్వం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే పరిస్థితి, అతని వ్యక్తిత్వం ఈ అమ్మాయి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకపోవటం వల్ల ఇతను పూర్తిగా తాగుడు మానినా కూడా అతను నేను నమ్మలేను అని చెప్పి ఈ కవితమ్మ అంటుంది. అంటే ఏంటంటే ఆవిడ వరకు ఏంటంటే ఇతను మారుతాడు అన్నది ఎంతమంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అతను సందర్భానుసారంగా అతనికి ఇరిటేషన్ ఉన్నప్పుడు ఇరిటేట్ అయ్యి, అతను తాగినప్పుడు ఒక విధంగా, మళ్ళీ బాగున్నప్పుడు అతనికి విపరీతమైన ప్రేమ, పెళ్ళామన్నా పిల్లలన్నా. కానీ అంత క్విక్ గా అంత వల్నరబుల్ గా ఆమె లేదు. ఆమె ఎట్లా నన్ను కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు అన్న కష్టం ఆమెది. ఇప్పుడు సడన్ గా మారిపోయి నేను ప్రేమిస్తానని నేను ఎట్లా నమ్ముతాను? ఇటువంటి ప్రామిసెస్ చాలా మంది పెద్దల దగ్గర నుంచి వచ్చినాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఇటువంటి హింస అన్నది జరుగుతుంది అన్నది ఆవిడ అభిప్రాయం. అయితే కవిత విషయానికి వస్తే కనుక ఒక భిన్నమైనటువంటి సైకాలజీ గురించి మనం చెప్పుకోవచ్చు. సమాజంలో ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే కనుక కష్టం వచ్చినప్పుడు కానీ, నష్టం వచ్చినప్పుడు కానీ ఇమీడియట్ గా వచ్చేటటువంటి సొల్యూషన్ ని వెంటనే పట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ కానీ, మీడియం టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ లో కానీ నేను తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల కష్టాలు ఏమొస్తాయి ఫ్యూచర్లో నాకు కానీ నా పిల్లలకు కానీ ఏం కష్టాలు వస్తాయి అనేటటువంటి ఆలోచన అనేది కొద్ది తక్కువ స్థాయిలోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు తల్లిదండ్రుల యొక్క రెండు వైపుల పార్టీస్ యొక్క తల్లిదండ్రుల పాత్ర చూస్తే అక్కడ తల్లి పాత్ర ఎక్కువ, ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రుల పాత్ర. అంటే ఏంటంటే అక్కడ యాక్టివ్ రోల్ అనమాట. అంటే ఆవిడ ఏంటంటే ఆవిడకి లీడింగ్ బై ఎగ్జాంపుల్ అంటూ ఉంటాం టెక్నికల్ గా మనం. అంటే ఏంటంటే ఆవిడ సిచ్యువేషన్ లో, ఆవిడ పరిస్థితులకి, ఆవిడ గత జ్ఞాపకాలు బట్టి కూతురికి అటువంటి పరిస్థితి వస్తుందేమో అన్న అభద్రతా భావంతో తొందరపాటి చర్యలు, కొన్ని తొందరపాటి సలహాలు ఇవ్వటం అనేది వాస్తవంగా అక్కడ జరుగుతున్నాయి. అంటే ఆ మాటలు అనటం వల్ల వీళ్ళు ఉద్రేకం పడి వీళ్ళు కొట్టడం అన్నది కూడా తప్పు. తద్వారా ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అన్న భయంతో అవసరమైనటువంటివి అక్కర్లేనటువంటి సలహాలు ఇవ్వటం, అది యాక్టివ్ రోల్. ఇక్కడ ఈ తల్లిదండ్రుల దగ్గరకు వస్తే కనుక ఇందాక నుంచి చూస్తున్నాం మనం,
ఇక్కడ ఇంత ఉపద్రవం లాగా ఇంత ఉవ్వెత్తున లెగిసేటటువంటి మంటల్లాగా ఇక్కడ అంతా కాలిపోతుంటే వాళ్ళిద్దరూ అలా చూస్తున్నారు. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మీ కోడలు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇన్ని సంవత్సరాలు పెళ్లి 2 పిల్లలు కన్న తర్వాత ఆ అమ్మాయి ఎందుకు అంత తరచూ వెళ్ళిపోతుంది అన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే దాన్ని ప్యాసివ్ పేరెంటింగ్ అంటూ ఉంటారు అన్నమాట. అంటే అన్నీ కనిపిస్తున్నా కూడా ఏ సలహా ఇవ్వకపోవటం, పిల్లల్ని సరిదిద్దుకోకపోవటం అనేది అది ఇంకో యాంగిల్ పేరెంట్స్ లో ఉండేటట్టు. సో సమాజంలో ఏంటంటే ఇటువంటి 2 రకాల పేరెంటింగ్ అన్నవి ప్రమాదం అనమాట. అంటే అవసరం లేకుండా సలహాలు ఇచ్చే పేరెంటింగ్, ఇంకో పేరెంటింగ్ ఏంటంటే అసలు పట్టించుకున్నటువంటి పేరెంట్, అండర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ పేరెంటింగ్ అంటారు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఆచి తూచి ఆలోచించి ఒక సైడ్ గా బెండ్ అవ్వకుండా కాస్త విని ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు పిల్లలకి సలహాలు ఇస్తే బాగుంటుంది అన్నట్టు నా అభిప్రాయం మేడం. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే వీళ్ళిద్దరు మానసిక స్థితులు ప్రస్తుతానికి బాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను తాగటం వల్ల అవునండి అనాలోచితంగా ప్రవర్తించడం అన్నది జరుగుతుంది. ఆ అమ్మాయి అయితే కంప్లీట్ గా డిప్రెషన్ లో ఉంది మేడం. అంటే విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉంది. దానికి కారణాలు అన్నది మన కళ్ళెదురుకుంటే అప్పుడు కనిపిస్తుంది, అతను కొట్టడం ఒకటే. కానీ ఏంటంటే వాస్తవానికి ఏంటంటే విపరీతమైనటువంటి డిప్రెషన్ లో ఉంది. ఈ మ్యారేజ్ కి నాకు ఎంతవరకు ఫ్యూచర్ కి నేను తీసుకెళ్లగలను, నా పిల్లల భవిష్యత్తు అవన్నీ నాకు అనవసరం, నేను బతుకుతానా లేదా అన్నటువంటి అభద్రతా భావం ఆ అమ్మాయి మనసులో విపరీతంగా ఉంది. అయితే ఆ అభద్రతా భావం అన్నది, ఆ సెక్యూరిటీ అన్నది మనం ఈ స్టేజ్ మీద ఆ అమ్మాయికి ఇవ్వగలిగితే కనుక వీళ్ళిద్దరికి ఆ పిల్లలకి మనం ఫ్యూచర్ చూపెట్టిన వాళ్ళం అవుతాం. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్లే కూడా నాకేమనిపిస్తుంది అంటే ఊర్లో ప్రజలు, ఊర్లో జనాలు వాళ్ళు ఏంటంటే ఒకసారి సరే 2 సార్లు సరే నువ్వు మాట్లాడితే వెళ్తావు పోతావు అని ఈ అమ్మాయిని డిగ్రేడ్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. సో అందువల్ల తనకి అది కూడా ఒకటి బలంగా నాటుకుపోయింది, నేను మళ్ళీ తిరిగి వెళ్ళను అనడానికి అదొక మెయిన్ రీజన్ కూడా అని అనిపిస్తుంది. సో మీరు అన్నట్టు వీటితో పాటు దీని గురించి కూడా ఒక సెక్యూరిటీ మనం తనకి ఇవ్వగలిగితే, జనరల్ గా ఇఫ్ యూ మేక్ ఎ ప్లీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ నైబర్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేసి మనము ఈ కుటుంబాన్ని కలిపి ఉండడానికి అందరూ హెల్ప్ చేస్తే బాగుంటుందేమో. సో వీల్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. మీ అనాలిసిస్ చెప్పండి మ్యామ్, మీరే. ఆవిడ ఒక గిరిగేసేసుకుంది ఏంటంటే నేను వెళ్ళను, అతనితో మీరు ఎన్ని నన్ను ఒప్పించినా కన్విన్స్ చేసినా కూడా నేను వెళ్ళను అంటాను. కాకపోతే ఇక్కడ మన ఇంకొకటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్యన కోర్టులు కేసులు అలాంటివి ఇంతవరకు ఏమీ జరగలేదు. ఇన్నిసార్లు ఆవిడ వెళ్ళిపోతోంది వస్తోంది వెళ్ళిపోతోంది వస్తోంది కనుక ఆవిడకి ఒక రెగ్యులర్ హ్యాబిట్ అయిపోయింది. ఏంటంటే వెళ్ళిపోయినప్పుడల్లా మళ్ళీ ఏదో పంచాయతీ పెడతారు, తీసుకుని వస్తారు, మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇందాక మేము కవితతో అదే అడిగాను, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా, మరి నీ పిల్లలకు నీ అవసరం లేదా, వాళ్ళ అమ్మ అవసరం లేదా అన్నప్పుడు నా పిల్లలు నాకు అక్కర్లేదు అంటే ఆవిడ ఆ పరిధిలో ఆలోచించేస్తుంది, నా పిల్లలు కూడా నాకు అక్కర్లేదు అని. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేయాల్సింది అవసరం ఉందంటే మాటకి అంటది కానీ నిజంగా అలా ఉండగలుగుతావు అమ్మా నువ్వు పిల్లలు లేకుండా? ఏం కవిత చెప్పు, ఇప్పుడు నీ కూతురు అక్కడ చిన్న కూతురు ఏడిస్తే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి పాలిచ్చి వచ్చావు, ఎట్లా ఉండగలుగుతావు చెప్పు? అంటే మన కోపం ఉన్నప్పుడు ఆవేశం ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే వాళ్లే మన జీవితం కదా. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, ఎవరన్నా మీరేనే కాదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని కనాలని అడగలేదు, మనమే కదా వాళ్ళని కన్నాం, వాళ్ళని చూసుకునే బాధ్యత మంది. నువ్వు చేస్తావు, నీకు మనసులో ఉంది, లేకుండా లేదు. చెప్పండి మేడం. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరికి ఒక భరోసా అనేది కావాలి. ఆ భరోసా అనేది మనం ఇప్పుడు కొత్త రకంగా ఆలోచించి వీళ్ళకి తీసుకురావాలి అని అంటే ఒక ఒప్పంద పత్రం లాంటిది మనం రాసుకుంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మల్లేష్ అనే అతను చెయ్యి ఎత్తకూడదు, అట్లాగే ఈవిడ ఎప్పుడు కూడా తన భర్తను పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళకూడదు. ఒకవేళ మరీ కారణాలు ఏమన్నా వచ్చి ఆవిడ వెళ్ళిపోయే పరిస్థితి అయితే వస్తే మాత్రం ఆ ఊరి పెద్దలకు చెప్పి తను ఎక్కడికి వెళ్తుంది, ఏ కారణాలతో వెళ్తుంది. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అతనికి ఒక విధమైన మానసిక క్షోభ, ఎక్కడికి వెళ్ళిపోయిందో అని ఈ ట్యాంకులు అవన్నీ బావిలు ఎత్తుకడం ఇలాంటివన్నీ. సో అలాంటి మానసిక క్షోభ కూడా ఆయన గురి కాకుండా ఉండడానికి నీకు నిజంగానే అలాంటి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం పెద్దవాళ్ళందరికీ చెప్పి ఏ కారణం అని చెప్పిన తర్వాత నిజంగానే వాళ్ళు సాల్వ్ చేసే కారణం అయితే డెఫినెట్ గా ఆ ప్రాబ్లం అక్కడతో అయిపోతుంది. ఇప్పుడు జరిగిందంటే వదిలేసేయండి, ఇక్కడ నుంచి తను బంగారం తెస్తానని వెళ్ళదు, మీరు బంగారం తీసుకురండి అని వెళ్ళమని చెప్పరు, మీరు ఆమెను కొట్టరు, మీరు తాగిరారు. నేనంత తాగేది తాగంది ఊర్లో వాళ్ళకు తెలుసు, ఊరోళ్ళు చూస్తారు, ఊరోళ్ళు చేస్తారంటే అవ్వదు. అలా చెప్పక సొంత మీ అమ్మా నాన్న ఏమన్నారు, వాళ్ళిద్దరు ఏం పడతారు, మాకేంటమ్మా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు సర్దుకోవాలన్నారు. ఊర్లో వాళ్ళకి ఏం పని చెప్పు, సర్దుకోవాలని అందక మేడం. ఇప్పుడు చూడు మొత్తం తప్పు అమ్మాయిది అన్నట్టు చెప్పక, ఏ పెళ్ళాం కూడా 2 పిల్లలకి అంద కదా, నీతో సంసారం చేసింది కదా, నువ్వు ఇష్టం లేకపోతే ఆమె ఎప్పుడూ వెళ్ళిపోయేది కదా, అవునా కదా? ఇంతమంది లక్షల మంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్, మీ ఊర్లో వాళ్ళందరూ కూడా చూస్తారు, ఇక నుంచి మీ ఊర్లో వాళ్ళు కూడా గమనిస్తారు నువ్వేం చేసినా. ఇంతకు ముందు నువ్వు
చెప్పింది ఎలా నమ్మాలి, దీనికి సాక్ష్యం అంటే నువ్వు అనుకోవచ్చు, లేకపోతే ఆమె అనుకోవచ్చు, ఆమె ఏం చేస్తే ఎవరికి తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మీద నడవదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి. ఇంతకు ముందు ఏం జరిగిందనేది వదిలేయండి, మంచిగా ఉండండి, అతను బాగా చూసి ఇద్దరు రాసి ఇవ్వాలి. నువ్వు కూడా ఊరికి అతను అనుమానించి వెళ్ళొద్దు, అలాగే నువ్వు కూడా ఆమెను హింసించద్దు. ఇప్పుడు 10 మంది కూడా మీకు సహాయం చేస్తారు అతను కనుక నీకు అన్యాయం చేస్తే. సరేనా? ఏమ్మా చెప్పాలి కవిత, ఏంటి చెప్పు, అవునా కాదా చెప్పు, ఓకేనా? సరే, వెరీ గుడ్. రాయండి మ్యామ్. రాసి నా నెంబర్ ఇస్తా. నేను మిగిలిన వాళ్ళ గురించి తప్పుగాని చెప్పట్లేదు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇవిడ దొరకరని అనుకోవద్దు. నా పర్సనల్ నెంబర్ ఇస్తే ఇప్పుడు ఆ నెంబర్ నువ్వు డైల్ చేస్తే నా ఫోన్ రింగ్ అవుద్ది. నీకు ఏదో అనిపించినా నువ్వు నాకు ఫోన్ చేయి. ఇట్లా టీవీ కాకపోతే నేను పర్సనల్గా వచ్చానా నీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతా, ఎందుకంటే నా హామీ. సరేనా? నీకు కూడా అదే చెప్తున్నాం బాబు. దా సంతకం పెడతా. పెట్టేసాం అక్కడ. ఇప్పుడు లాయర్ గారి ముందు ఇంతమంది, ఇన్ని లక్షల మంది సాక్ష్యంతో మీరిద్దరూ ఒప్పుకున్నారు. మీరిద్దరూ సంతోషంగా ఒకరితో ఒకరు ఉండాలి. ఇప్పుడు పిల్లల్ని కూడా పిలుద్దాం. మీరు నలుగురు ఒక కుటుంబంగా ఇక్కడి నుంచి కలిసి వెళ్తారు, అలాగే కలిసి ఉండాలి. ఏ కష్టం వచ్చినా మేమున్నాం. కవిత హామీ ఇస్తే హామీని నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఈ కష్టమని మమ్మల్ని అడిగితే నీకు సమాధానం మేము చెప్తాం. ఇది ఇంతమంది చూస్తుండగా మేము చెప్తున్నాం. అర్థమవుతుందా? సరే, కవిత రా, పాపని తీసుకోరా. రండి మల్లేష్, మీరు పాపని తీసుకుని అట్టండి. అమ్మా మీరిద్దరు ఇక్కడే కూర్చోండి. మీరు ఇట్లండి అమ్మా, మీరు ఇట్లండి. చూడ ఎంత బాగుంది ఇట్లా చూడడానికి, అవునా? ఇక మీద అంత మంచి జరుగుద్ది నీకు. సరేనా? ఓకే, బయలుదేరండి, ఇంటికి వెళ్ళండి, సంతోషంగా సుఖంగా ఉండండి, కొట్లాడుకోకండి. ఈ జీవితమే చాలా చిన్నదమ్మా. ఈ రోజు ఉంటాం, రేపు పోతాం కదా. ఉన్న కొద్ది రోజులు మంచిగా ఉండండి. భార్య భర్త అనేవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటే కుటుంబం సాఫీగా జరిగిపోతుంది. తప్పులనేవి ఎవరన్నా చేస్తారు. భర్త తప్పు చేయొచ్చు, భార్య తప్పు చేయొచ్చు. ఆ తప్పు చేసినప్పుడు భర్త తప్పు చేస్తే భార్య సపోర్టివ్ గా ఉండి, భార్య తప్పు చేసినప్పుడు భర్త సపోర్టివ్ గా ఉంటే జీవితాలు సాఫీగా జరిగిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకుని మనం భార్యాభర్తలు అయిన తర్వాత మనం భార్యాభర్తలుగా ఉన్నంత వరకే మనకి ఆ రైట్ ఉంది, అంటే దెబ్బలాడుకోవడానికో విడిపోవడానికో. బట్ పిల్లల్ని కన్నాక మీకు ఎవ్వరికీ ఆ రైట్ లేదు. పిల్లల గురించి కలిసి బ్రతకాల్సిందే, మీకు నచ్చినా నచ్చకపోయినా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే పిల్లలు మిమ్మల్ని కనమని అడగలేదు ఎప్పుడు కూడా. మన సుఖం కోసం, మన సంతోషం కోసం మనం పిల్లల్ని కన్నాం. వాళ్ళకు ఒక భవిష్యత్తు ఏర్పరిచేంత వరకు మనం కలిసి వాళ్ళని సరైన బాటలో, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళని సరైన బాటలో నడపాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. అదే భార్యాభర్తల బాధ్యత, అదే భార్యాభర్తల బంధం. దయచేసి ఇది అర్థం చేసుకుంటే ఏ భార్యాభర్త దెబ్బలాడుకోరు.